సిండికేట్ భారతీయ విభాగం ప్రమాదంలో పడిందని మేము అనుకున్నాం. కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. క్లిక్కర్స్ మూలాన్ని వెతకాలి, కానీ ఇప్పుడు మా మూలమే అంతం కాబోతోంది. ఈ న్యూలా క్లిక్కర్స్ ఒక పద్ధతిలో వేరే దేని వైపు వెళ్తోంది. ఇదంతా నడిపించేది ఎవరు? అసలు వాడికి ఏం కావాలి? మన సిటిఎఫ్ పరిస్థితి అచ్చం ఉలి పట్టుకున్న కోతిలా ఉంది. అవును, నాకు తెలుసు నేను ప్రమాణాలను తగ్గించి సిటిఎఫ్ను విమర్శిస్తున్నానని, కానీ వాస్తవం ఇదే. సిటిఎఫ్ అదుపు తప్పింది. అవును, దేశాన్ని కాపాడటానికే మేమున్నాం. ఈ పని కోసం మమ్మల్ని మేము త్యాగం చేసుకుంటాం. కానీ ఒక గూఢచార సమాచారం బయటకెళ్లడం మా ప్రయత్నాల్ని నీరుగార్చింది. ఇప్పుడు మేము దయ్యాలు వేటాడబడుతున్నాం. ఈ న్యూలా రికార్డర్ ఫేస్ వల్ల సిటీవర్స్తో రాజీ పడటం వల్ల మేము ఏజెంట్లం సిండికేట్కు దొరికిపోయాం. బహుశా ఇప్పటిదాకా ఈ ప్రపంచం దృష్టిలో మేము అసలు లేని వాళ్ళతో సమానం. కానీ ఇప్పుడు అది నిజం కాబోతోంది. అదే సమయంలో నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, సిండికేట్ అనేది కూడా ఒకటి ఉంది. నేను ఇప్పుడు ఈ వీడియోకి జత చేస్తున్న దస్త్రాలన్నీ కూడా నిజమైనవి. అవి వాస్తవమైనవి. అవును, అవి నిజం. అదొక వ్యవస్థ, ఒక సిండికేట్. మన ఊహకు కూడా అందనిది. వాళ్ళు నీ కోసమే వస్తున్నారు. బతికుంటే వాళ్ళను బయట పెడతా.